మాదాపూర్లోని ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హాస్టల్లో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. అమ్మాయిల పట్ల సభ్యంగా ప్రవర్తిస్తున్న హాస్టల్ నిర్వాహకుడికి దేహశుద్ధి చేశారు స్థానికులు. హాస్టల్ యజమాని సత్యప్రకాష్ హాస్టల్లో ఉంటున్న ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో హాస్టల్ నిర్వాహకుడిని స్థానికులు చితకబాదారు. హాస్టల్ అద్దాలు, ఫర్నిచర్, చెట్ల కుండీలు పగలగొట్టారు. పోలీసులు రాగానే దాడి చేసిన వారిలో అక్కడ నుంచి మహిళలు వెళ్లిపోగా కొంతమందిని పోలీస్ స్టేషన్కి తరలించారు పోలీసులు. మరోవైపు మైనర్ బాలికపై అత్యాచారం జరగలేదని, అదంతా అబద్ధమని చెబుతున్నారు హాస్టల్ నిర్వాహకులు సత్యప్రకాష్. బిల్డింగ్ విషయంలో జరుగుతున్న గొడవలో భాగంగా తనపై దాడి చేస్తారని వాపోయాడు. కావాలనే గ్యాంగ్ను తీసుకువచ్చి గొడవ చేస్తున్నారని ఆరోపించారు. గత 3 నెలల్లో ఇలా రెండవసారి తనపై దాడి చేస్తారని అన్నారు హాస్టల్ యజమాని సత్యప్రకాష్. ఉమెన్స్ హాస్టల్ అని చెప్పారు ఇక్కడ. సరే అంటే ఇంకా మేము వేరే ప్రాబ్లం మీద వచ్చాంలేండి, ఆ ప్రాబ్లం అని కాదు. వచ్చాక ఎందుకు గొడవ ఏమో అవుతుందని మేము దగద లోపలికి వెళ్ళి ఎందుకమ్మా గొడవ ఎందుకు కూర్చొని మాట్లాడవచ్చు కదా అంటే, లేదమ్మా మేము ఏం మాట్లాడతాం, మా పిల్ల జీవితం మీరు అట్లా చేసిండు. వాడు 1 నెల రోజులు అవుతుంది జాయిన్ అయ్యి. 3 అమ్మాయిలు ఉండే, ఏమైందో తెలియదు. 2 అమ్మాయిలు అయితే వెళ్ళిపోయారంట. ఈ అమ్మాయిని ఇంకా వాడు లైంగికంగా వాడు రోజు వాడుకుంటున్నాడు అంటున్నారు. నిజమా అబద్ధమా అన్నది భగవంతుని తెలుసు, కానీ వాడైతే కరెక్ట్ కాదండి. ఆ అమ్మాయి మైనర్, మళ్ళీ మేజర్ కూడా కాదు. మేజర్ అయినా మైనర్ అయినా ఆడపిల్ల అండి. ఆడపిల్లని అలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు. వానికి దేహశుద్ధి చేయడం కాదు, అట్లాంటి వానికి నడి రోడ్లో ఉరి వేయాలి. ఆడపిల్లలని తల్లిదండ్రులు ఎందుకు ఉంచుతారండి? ఎందుకంటే ఇంటి దగ్గర కూడా ఇవాళ రేపు సేఫ్టీ లేదు. సరే ఉమెన్స్ హాస్టల్ అంటే ఏదో కొంచెం కలిసి వస్తుంది. మేము ఊర్లలో ఉండి బతుకుతున్నాము, పిల్లల్ని ఇక్కడ ఉంచుతున్నారండి. ఉంచినంత మాత్రాన పిల్లల్ని అలా చేయడం అయితే రాంగ్ అండి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ ఫోన్లో అందిస్తారు. విజయ్, చెప్పండి. అటు హాస్టల్ నిర్వాహకుడు అయితే అటు అమ్మాయిలపై లైంగిక దాడికి పాల్పడినట్టయితే చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? ఈ ఘటనకు సంబంధించి పోలీసుల విచారణలో ఎలాంటి విషయాలు బయటపడ్డాయి? అయితే మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇమేజ్ గార్డెన్స్ రోడ్ లో ఉన్నటువంటి అర్నవ్ ప్లాజాలో ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అనేటువంటి ఒక హాస్టల్ అయితే సత్యప్రకాష్ అనేటువంటి వ్యక్తి నిర్వహిస్తా ఉన్నాడు. అయితే ఈ సత్యప్రకాష్ గత కొద్ది రోజులుగా కూడా ఇటు ఆ హాస్టల్ కు సంబంధించి అలాగే ఆ బిల్డింగ్ ఓనర్ కు ఈ సత్యప్రకాష్ కు మధ్యలో కూడా ఒక వివాదం అయితే కొనసాగుతా ఉంది. అయితే గత కొద్ది రోజులుగా కూడా అటు బిల్డింగ్ ఓనరు ఈ సత్యప్రకాష్ ని బయటికి పంపించాలని చూస్తున్నాడు. కాకపోతే తను వెళ్ళట్లేదు అంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. మరొక పక్క ఇప్పటికే 3 సార్లు ఆ సత్యప్రకాష్ పైన ఇలాంటి ఆరోపణలు చేస్తూ కూడా తనని బయటికి పంపించే కుట్రలు పడినప్పటికీ కూడా తను వినలేదు, అవన్నీ భగ్నమయ్యాయి అంటూ కూడా సత్యప్రకాష్ చెప్తా ఉన్నాడు. అతనికి సంబంధించిన బంధువులు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇదంతా కూడా ఇటు ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హాస్టల్ ఏదైతే ఉందో అందులో గత నెల క్రితం అయితే 3 అమ్మాయిలు జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. అందులో ఒక మైనర్ బాలిక కూడా 16 ఏళ్ల మైనర్ బాలిక కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ బాలికది ఇటు బోరబండ ప్రాంతంలో చెందినటువంటి బాలికగా కూడా పోలీసులు అయితే గుర్తించిన సిచ్యువేషన్ అయితే కల్పిస్తోంది. అయితే బాలిక పైన సత్యప్రకాష్ కొద్ది రోజులుగా కూడా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ కూడా కొంతమంది మహిళలు ఇటు హాస్టల్ వద్దకు చేరుకొని ఆ హాస్టల్లో ఉన్నటువంటి సత్యప్రకాష్ పైన దాడి చేసి అలాగే ఆ హాస్టల్ కి సంబంధించినటువంటి ఫర్నిచర్స్ అలాగే అద్దాలు ఇతర పూల మొక్కలకు సంబంధించిన కుండీలవన్నీ కూడా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇది సమాచారం అందుకున్నటువంటి వెంటనే మాదాపూర్ పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే అక్కడి నుంచి ఆ దాడిలో పాల్గొన్నటువంటి కొంతమంది మహిళలు అయితే పరారైనటువంటి సిచ్యువేషన్ ఉంది. కొంతమంది అక్కడే ఉండగా వారిని పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు పోలీసులు. ఒక పక్క మైనర్ బాలిక పైన ఇట్లా అఘాయిత్యానికి పాల్పడ్డాడు, లైంగిక వేధింపులు చేస్తున్నాడు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలు అయితే చెప్తా ఉన్నారు. బట్ సత్యప్రకాష్ ఆయన ఫ్యామిలీ మాత్రము ఇది కేవలం ఆ బిల్డింగ్ ఇష్యూనే, కావాలనే కొద్ది రోజుల నుంచి ఆ బిల్డింగ్ ఓనర్ సన్ సిటీ నుంచి ఇలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ప్లాన్స్ అంటూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే ఇది కోర్టులో కూడా ఇష్యూ ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉంది. సో దీనికి సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తును కొనసాగిస్తా ఉన్నారు. అఖిల. రైట్ విజయ్, థ్యాంక్ యూ.